అందరికీ నమస్కారం. స్వాగతం సుస్వాగతం టు మాణిక్య మందిరం. సద్గురు శ్రీ 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 బెవర మాణిక్య రాయుల పాద రేణువు తృతీయ పుత్రుడు స్వయంభూ శ్రీ బెవర అప్పాజీరావు స్వామీజీ ప్రవచనాలు. ఓం నమ శివాయ. శ్రీ గురుభ్యో నమ. దేశ కేంద్ర వారైనటువంటి శ్రీ 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 బెవర మాణిక్యాలయ ప్రీతమ శిష్యుడు అప్పాజీరావు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం అనుకున్న సబ్జెక్టు గరుడ పురాణం గురించి. ఈ గరుడ పురాణం గురించి మాట్లాడే ముందు రెండు విషయాలు మాట్లాడాలి. అవి ఏంటంటే, నాకు ఏనాడు బట్టో చదవాలనుంది గరుడ పురాణం. ఎంతో ప్రయత్నించాను, ఎక్కడా దొరకలేదు. అది అంతే అనుకున్నాను. కానీ ఒక సందర్భంలో మా పెద్ద అబ్బాయి మామగారు అయినటువంటి శ్రీ ఇలుపిళ్ళ కనకబాబు గారుతో ఈ విషయం ప్రస్తావించాను. అదంతా బావగారు అని చెప్పి ఒక వారం రోజులు ఆయన పుస్తకం నాకు ఇచ్చారు. అది భగవదానుగ్రహం అనుకుంటాను. ఈ విషయంలో మాత్రం కనకబాబు గారికి నా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇక చూసుకుంటే ఈ గరుడ పురాణం ఇది శ్రీకృష్ణ భగవానుడు వారు, అదే విష్ణుమూర్తి గారు ఆయన వాహనమైనటువంటి గరుత్మంతుడికి చెప్పినటువంటి పురాణం ఇది. ఆయన ఎందుకు చెప్పారు అని చెప్పంటే, అష్టాదశ పురాణాలు కూడా వ్యాసుల వారు రాశారు, వ్యాసులు గారు చెప్పారు, విఘ్నేశ్వరుడు రాసినవి. ఈ పురాణం మాత్రం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుత్మంతుడికి చెప్పి ఉపదేశించినటువంటి పురాణం ఇది. దీనిని అయితే వాడు మాటలు మనకి ఎలా వస్తుంది, అష్టాదశ పురాణాలు అయితే వచ్చాయి అని చెప్పేసి అంటే, ఇక్కడ ఉంటుంది 108 పుణ్యక్షేత్రాలను ఒకటైనటువంటి నైమిషారణ్యంలోను అక్కడ సూత మహాముని సౌనికాది మహామునికి చెప్పినటువంటి పురాణం గరుడ పురాణం. ఇది కూడా ఆయన చెప్పినట్లు ఒక పురాణం. ఇక్కడ తీసుకుంటే అయితే ఇది గరుడ పురాణానికి ఎందుకు ప్రాముఖ్యత వచ్చింది అంటే, ఈయన గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు అడుగుతాడు, ఏమంటే అన్ని పురాణాల్లోనూ అన్నిట్లో కూడా చూస్తున్నాను, అందరూ కూడా మంచి పనులు చెయ్యండి, మీకు ఈ లోకాలు వెళ్తారు, ఆ లోకాల్లో ఉంటారు, ఇక్కడ ఇన్ని మనవంతరాలు ఉంటారు అని చెప్పి వస్తున్నారు. కానీ ఈ జనంలోనూ పాపం చేసి కర్మఫలం అనిపించే వాళ్ళకి ఏమి జరుగుతుంది అనేది ఎక్కడ చెప్పలేదు. అది కూడా తెలిస్తే మనుషులు పాపాలు చేసేవాళ్ళు ఉన్నారంటే ఈ పాపం చేసేది భయంకరంగా ఉంటుందని చెప్పి తెలుసుకుంటారు కదా, ఇప్పుడే వాళ్ళు మంచి నడవడికి నడుస్తారు కదా అని చెప్పి అడవంతో శ్రీ మహావిష్ణువు చాలా ఆప్యాయంగా గరుత్మంతుడికి చెప్పినటువంటి గాథ గరుడ పురాణం. ఇక్కడికి వస్తే మనం తీసుకుందాం. ఇక్కడ ఎన్నో పాపాలు చేసేవాళ్ళు ఉన్నారు, కానీ వాడు పాపం చేసేమని తెలియదు. ఎందుకు తెలియదు? ప్రతి వాడికి మనసు ఉంది, ఆ మనసులో ఇది మంచిదే అని చెప్పి చేస్తున్నాడు, కానీ వాడు ఇది చెడు అని చేయటం కనిపించదు. ఆఖరికి ఎవరన్నా చెప్పిన మనిషి కూడా నువ్వు ఎందులో చంపావంటే వాడి వల్ల నాకు అపకారం వస్తుంది ఫ్యూచర్లోను, కాబట్టి నేను చంపానని చెప్తాడు. అంటే ఇది వాట్ సాటిస్ఫాక్షన్. అలాగే వీడి దగ్గర నాకు భార్య బిడ్డలు పశువులతో ఉన్నారు, వాడిని కొడితే నాకు కొంత డబ్బు వస్తుంది కాబట్టి కొట్టి డబ్బు తీసుకున్నాను. కాబట్టి మనిషి యొక్క మనసు వాడు చేసే చెడు పనులు కూడా న్యాయం చూపిస్తుంది. కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా జరుగుతుంటే ఇక్కడ ఇంకోటి తెలుసుకోవాల్సింది కూడా ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనకి సరిగా ఉద్యోగం సరిగా లేకపోయినా, ఇంట్లో ఎవరికైనా వృద్ధుడుకులు ఉన్నా ఏమైతే వెంటనే మనం జాతర దగ్గర పట్టుకొని వెళ్ళిపోతున్నాం, కొండలని పట్టుకొని చూపించి తెలిసిన వాడు చూపించి మాకేం కష్టాలున్నా చెప్పండి అంటున్నాం. వాడితో వాళ్ళు దూరం చేసుకుంటాం. కానీ మీరు ఎప్పుడైనా సరే మీరు చనిపోయిన తర్వాత ఏమవుతారు అని ఆలోచించారు?
అది కూడా మరి ఆలోచించండి. దానివల్ల మీకు ఇదే కాదు, ఒక క్షణం వచ్చిందంటే మీరు కూడా జన్మరహస్యం పొంది దైవంలో కలుస్తారేమో ముందే తెలుసుకుంటే. కానీ మన వాళ్ళకి ఆ శ్రద్ధ లేదు. ఏదైనా దాని తర్వాత జరిగే దాని గురించి అని చెప్పి వాళ్ళు ఆలోచించడం లేదు. ఎలాగంటే ఇప్పుడు వచ్చేది గరుడ పురాణం, ఇదేంటే చచ్చిన వాళ్ళ గురించి చెప్పేది, అప్పుడు చూసుకుందాంలే అని అనేవాడు ఉన్నారు. దీనికి తార్కాణికంగా ఒక్క కూడా ఉంది. ఇప్పుడు ఉదాహరణకి భగవద్గీత ఉంది. భగవద్గీత శ్లోకాల పూర్వం గుడిలో చదివేవారు. ఎప్పుడు పురాణ కాలక్షేపాలు వచ్చేవి, పవిత్రంగా ఉండి విందామని చెప్పి వెళ్ళిన వాళ్ళదే వాడు వినేవారు, మనసు ప్రశాంతత పొందేవారు. కానీ ఇప్పుడు అది ఎంతవరకు వచ్చింది అంటే ఈ మధ్యకాలంలోనూ ప్రతివాడు కూడా ఎవరైనా చనిపోతే అక్కడ భగవద్గీత పెట్టేస్తున్నారు. ఎందుకంటే చనిపోయే ప్రాణం వింటూ స్వర్గలోకానికి ఎంత అనుకుంటున్నారు. కానీ భగవద్గీత చదివినంత విన్నంత మాత్రం స్వర్గలోకానికి వెళ్ళిపోవు, ఆచరించడంలో ఉన్నది ఇది. అలాగే గరుడ పురాణం కూడా మనుషులు పక్కన పెట్టేశారు. అది చెయ్యొద్దు. ఎందుకంటే గరుడ పురాణం మహాపాతకమైనటువంటి పురాణం కాదు. ఏది ఇంట్లో ఉంటే ఏది అరిష్టం జరిగిపోతుంది అనేటువంటిది కాదు. భగవద్గీత ఇంట్లో పెట్టుకుంటే ఎంత శుభం జరుగుతుందో దానికి తేడా ఏమీ లేదు గరుడ పురాణం కూడాను. ఇది మాత్రం మనుషులు మనసులో ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ 2 విధాలుగా చూసుకోవాలి మనుషుల్ని. ఒకటి, మనిషి చనిపోయిన తర్వాత చనిపోయిన మనిషి వాళ్ళకి చేసినటువంటి కర్మలు అయితేనేంటి, దినాలు అయితేనేంటి, అవన్నీ చేసింది ఒకటి. ఈ రెండింటి ఇద్దరు మనుషులు వస్తున్నారు. చనిపోయిన వాడు ప్రేతాత్మ ఉన్నది, బతుకున్నవాడు పిల్లలు ఉన్నారు. అందుగురించి అంటారు పూర్వం అనేవారు, ఇప్పుడు అంతా సమానమే. సో అపుత్రస్య గతి నాస్తి అని చెప్పేసి ఉన్నది. పుత్రుడు లేకపోతే చనిపోయేవాడు గతులు లేవని. ఎందుకు గతులు లేవు? వాడు చనిపోయినటువంటి ప్రేతాత్మని ఈ నది వైతరిని దాటించడానికి కొడుకు చేసేటువంటి దినాలు, మాసికాలు ఇవన్నీ కూడా దాన్ని దాటిస్తాయి అనేటువంటి నమ్మకం ఉంది. అవి పురాణాలు కూడా రాసి ఉంది. కాబట్టి దాన్ని వింటున్నాం, ఎవరో పెద్దలు చెప్తే దాని ప్రకారం మనం నడుస్తున్నాం. ఇక్కడ చనిపోయిన ప్రేతాత్మ వెళ్ళేటప్పుడు ఎవరన్నా నా గురించి అని ప్రతిదీ కూడా మనం సైన్స్లో అంటే దీంట్లో చూస్తే ఈ ఆత్మ సైన్స్ అనే కాదు, కొన్ని పుస్తకాలు కూడా చూశాను నేను. దాంట్లోనూ ఈ ప్రేతాత్మ వాడికి ఇంకా బంధాల మీద ఉంటే కొన్ని క్షణాలు అక్కడే తిరుగుతూ ఉంటుంది. నా గురించి ఎవరు వచ్చారు, ఎవరు చూశారు అంటే ఎవరు ఏడ్చారని కూడా చూస్తుంటుంది. అప్పుడు నెమ్మదిగా పైకి వస్తుంది. ఎందుకు బంధాలను వదిలిపెట్టనంటా ఉన్నటువంటి ప్రేతాత్మ. అదే బంధాలు వదిలిపెట్టిన ప్రేతాత్మ ఉన్నదంటే వెంటనే వీళ్ళందరినీ వదిలిపెట్టి చిన్నగా వాళ్ళు చేరవలసినటువంటి లోపలకు చేస్తుంది. అది చేరడం అది కూడా చూసుకుంటే ఇప్పుడు మనకి పూర్వం చెప్పింది ఏంటంటే వాడు మంచిగా చనిపోయాడో చెడ్డగా చనిపోయాడో మనకు అక్కర్లేదు, అందరికీ మనం దినాలు చేయాలి, అన్నీ చేయాలని చెప్పేసి అంటున్నారు. ఈ దినాలు చేయడం అది కూడా మన గరుడ పురాణం రాసి ఉంది. ఎవరికి ఎలాగ చేయాలి, ఎవరు చేయాలి, ఏం చేయాలి అవి తర్వాత ప్రస్తావిస్తాను విషయం. ఇప్పుడు తీసుకుంటే వీళ్ళని ఈ ప్రేతాత్మని పైకి పంపించేటప్పుడు ఇది పెట్టే పిండాలు వాళ్ళకి భోజనాల కింద ఉంటాయి. ఒక్కొక్క రోజు పెట్టే భోజనం కింద ఉంటుంది. దానివల్ల వాళ్ళు కొంచెం ధైర్యంతో నా వెనకాల ఉన్నారు, వీళ్ళు నన్ను మంచి లోకాలు పంపిస్తారు అన్న ధైర్యంతో ముందుకు వెళ్తుంటాయి. అలాగే వైతరిణి నది వరకు వస్తాయి. అక్కడ వైతరిణి నది అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఆ నది అంతా కూడా మామూలు ఈ నీళ్ళతో ఉండదు. అదంతా కూడా చీము నెత్తుడితో కలిసినటువంటి నది, దుర్గంధ పూషితమైనది. దానిలోనూ వీళ్ళు వెళుతున్నారు అంటే దానిలో ఈత కొట్టుకుని వెళ్ళుంటే చాలా కష్టమైంది. అందుగురించే మన దీంట్లో కూడా రాశారు గోవును దానం చేయమని. గోవును దానం చేస్తే గోవు మిమ్మల్ని వైతరిణి అనేది దాటిస్తుంది అనేటువంటి నమ్మకం. అది ప్రేతాత్మ చూసుకుంటుంది.
ఇక్కడ మళ్ళా మనుషులు వస్తే బ్రతుకున్నవాడు వాడు చేసేవాడి గురించి చూస్తే ఇక్కడ మనం ఒకటి తెలుసుకోవాలి. ఎవరన్నా ఏం తెలుసుకున్నా అంటే సకసక జ్ఞానంతో తెలుసుకున్న వాళ్ళు మాత్రం నేనేమనలేను. ఎందుకంటే మన భారతంలో చూసాం, అభిమన్యుడు చనిపోతాడు. చనిపోతే తండ్రి సాయంకాలం వచ్చి చూసుకున్న కొడుకు లేకపోతే అది చనిపోయాడని చెప్పి తెలిసిన తర్వాత పూర్తిగా శోభంతో నిండిపోయి నాకు ఈ యుద్ధం వద్దు ఏం వద్దు అని చెప్పేసి వదిలేద్దామని చూస్తాడు వాడు. అప్పుడు కృష్ణుడు వచ్చి అతను ఓదారుస్తాడు. అందరూ కూడా చనిపోయేవాడు అంటే లేదు నా కొడుకు కావాలంట. నీ కొడుకుగా ఎక్కడ ఉన్నాడు? లేడు అని చెప్తాడు. లేదు నేను చూస్తాను సార్, నేను చూపిస్తానని చెప్పి వాడిని యుద్ధంలో చనిపోయేటటువంటి వీరమరణం పొందినటువంటి లోకం ఉంది, అక్కడ తీసుకెళ్తాడు అర్జునుడిని. వీడు బుందితో వెళ్ళాడు కాబట్టి ముందుది వెనకది ఇది జ్ఞాపకం ఉంటాయి, కానీ అక్కడికి వెళ్ళింది వీరమరణం పొందినవాడు అన్నీ అక్కడ ఉండేవి ఆత్మలే. అక్కడ చూసి దూరం చూస్తాడు అభిమన్యుడిని. అభిమన్యు అని పిలుస్తుంటే అన్నీ కూడా అలా మూవ్ అయిపోతుంటాడు. అర్జునుడి వీడు కూడా మూవ్ అయిపోతుంటాడు, అభిమన్యుడు కూడా. అప్పుడు దగ్గరికి వెళ్ళి నాన్న నీ తండ్రిని నేను చెప్తే నువ్వెవరని అడుగుతాడు. నువ్వు కడుపులో ఉండగానే నువ్వు పద్మవ్యూహంలో ఎలాగే వెళ్ళాలో కూడా నేర్పాను ఈ అంటే అప్పుడు అభిమన్యుడు నవ్వుతాడు. ఏంటి పద్మవ్యూహం, ఏమిటిది? ఎన్నో జన్మలు ఇచ్చాను, ఎన్నో జన్మలో నాకు ఎంతమందో తండ్రులు వచ్చారు, ఎన్నో జన్మలు ఎంతమందో పిల్లలు ఉన్నారు, ఇవన్నీ కూడా జన్మ మారిపోతుంటాయి, ఇంకా నువ్వు పాదమే పట్టుకున్నావా అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఇది వచ్చి అవును కదా అని చెప్పని బావతో తిరిగి వచ్చేస్తాడు. అప్పుడు గతంలో ఉన్నటువంటి శోకం తగ్గింది. కానీ అభిమన్యుడు మనం శోకం తగ్గిందని చూసుకోకుండా అభిమన్యుడు మాటలు తీసుకొని చచ్చిన తర్వాత నువ్వెవరో నేనెవరో నేను బతుకుతాను. అది వద్దు. ఎందుకంటే మనం ఉండేది పుణ్యభూమి కర్మభూమి అయినటువంటి హిందూ దేశంలో. ఈ దీంట్లోనే ఎన్నో మతాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఇవే చెప్తున్నాయి. కాబట్టి దాన్ని వదిలిపెట్టుకుంటా మనం చేయవలసిన కర్మను కూడా చేయాలి. కర్మను చేయించడంలో కూడా పెద్దలు ఒక స్వార్థం పెట్టారు. అది ఏమిటంటే ఆ కర్మను చేయడానికి మన యొక్క కాలాన్ని దాన్ని వృధా చేస్తుంటాం, కాలం గడుపుతుంటాం. ఆ గడపలోనూ చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ కాలాన్ని మనం కేటాయించలేము. అందుగురించి నెమ్మదిగా మనలో శోకం తగ్గించడం కోసం అని చెప్పి మన పెద్దల దగ్గర ఉండి ఇవన్నీ చేస్తున్నారు. దీంతో మనం చేయవలసింది పాపాలు పుణ్యాలు వేరే చేసుకోవడమే కాదు, వాటి వలన వచ్చిన కష్ట సుఖాలు కూడా తెలుసుకోవాలి. ఆ కష్టాలు ఎటువంటివి ఉంటాయో తదులు మాట్లాడుకుందాం. ఇప్పటికి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. మృత్యోర్మామృతంగమయ. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.